ఇప్పుడైతే మీకు హెల్దీ కరివేపాకు పొడి ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. కరివేపాకు పొడికైతే ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి. ఫ్రెష్గా కడుక్కున్నాను నేను కరివేపాకు. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకున్నా, గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ప్యాన్ వేడెక్కింది. కొంచెమే పోసుకోవాలి నూనె, ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి అంతే. ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకుంటున్నా. ఇప్పుడైతే మినపప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు దూరగా వేయించుకున్నాము, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మనం పచ్చి ఉల్లిపాయలను పొట్టు తీసుకుని ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాము. ధనియాలు, కొన్ని నువ్వులు. ఇప్పుడు నేను చింతపండు తీసుకున్నా, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది తీసేసుకొని కలుపుకుందాము. ఇవన్నీ వేసేసుకుంటున్నాం. అయితే ఎండుమిరపకాయలని ఇలా చుంచుకొని వేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా కాలాలి కదా, అందుకోసమే దాన్ని చుంచుకొని వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. వర్షం పడుతుంది, మెత్తగా ఉన్నాయి, అందుకోసమనే మిర్చి అనేది. ఇప్పుడు కలుపుకుందాము. ఈజీగా వేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది. హెల్త్ కూడా చాలా మంచిది, హెయిర్స్కి, మన కళ్ళకి. ఇప్పుడైతే దింపేసుకుంటున్నా నేను. మిర్చి కూడా గోలినాయి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేను దింపుకుంటున్నా, ఎందుకంటే కరివేపాకు కూడా వేయించుకోవాలి కాబట్టి ఇదంతా ఒక ప్లేట్లో తీసుకుంటున్నా. చల్లగా కావాలి, అంతలోపు కరివేపాకు అనేది వేయించుకుంటా. ఇప్పుడైతే నేను కరివేపాకుని మొత్తము ఇలా మనము రెమ్మల నుండి వేరు చేసుకున్నా, ఫ్రెష్ తీసుకున్నా. పురుగు ఉన్నది కాబట్టి చూసుకోండి, ఎందుకంటే వర్షాకాలం కదా. మంచిగా డీప్ ఫ్రై అయ్యే వరకు దీన్ని గోలించుకోవాలి. పచ్చి దానం అన్నది పోవాలి, కరకర కావాలి ఆకు అన్నది. వాటర్ తోటి కడుక్కున్నాం కాబట్టి పచ్చిగా ఉన్నది, అందుకే శబ్దం అనేది వస్తున్నది. మొత్తం ఆకు అన్నది ఎండినట్టు కావాలి. మనం ఎండలో పెట్టుకుంటే ఎట్లుంటుంది ఆకు, అలా ఫ్రై కావాలి ఆకు అన్నది. కొంచెం వేసుకోండి ఆయిల్, ఎక్కువ అవసరం లేదు. ఒక చుక్క దాకా వేసుకొని ఇలా మళ్ళీ ఆకులను ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రెష్ ఆకు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఆకు గోలిన కొద్దీ ఇలా అంటే తక్కువ మంట మీద ఫ్రై చేసుకోండి. చూడండి, ఎక్కువ కూడా వేయించుకోవద్దు, ఎందుకనంటే దాని పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి తక్కువ వేయించుకుందాము. చూడండి, కరకర అయింది ఆకు అన్నది, గలగలానికి శబ్దం వస్తుంది మనకు ఆకు వేగిందనంటే. చూడండి, దింపేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. చల్లగా అయినాక నేను మిక్సీ పట్టుకుంటా. ఇది చల్లగానే నేను మిక్సీలో వేసుకుంటున్నా. ఇప్పుడైతే కరివేపాకు కూడా చల్లగా అయింది, వేసేసుకోవాలి మిక్సీ గిన్నెలో. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నా, సాల్ట్ చూసి వేసుకోండి, తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ముందే వేసామైతే మళ్ళీ వేయరాదు. దీన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా. చూడండి, మిక్సీ పట్టుడు అయితే అయింది. ఇగో ఇలా ఉండాలి, మరీ మెత్తగా పౌడర్ లాగా కూడా పట్టుకోవద్దు. ఎందుకనంటే ఇది మన అన్నం, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నప్పుడు ఇది పండుకి అన్నం తలుగుతే భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే కరివేపాకు పచ్చడి రెడీ అయింది.